మనకున్న తెలుగు తిథుల్లో ఏకాదశి తిథి చాలా ముఖ్యమైనది, ఎంతో పవిత్రమైనది కూడా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే ఎంతో ప్రీతికరం ఈ ఏకాదశి తిథి. అందుకని ఏకాదశి తిథి రోజున విష్ణు భక్తులందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థించడమే కాకుండా ఆయనకి సంబంధించిన ప్రతి పని చేస్తుంటారు. ముఖ్యంగా ఆ రోజున ఎక్కువగా ఉపవాసం చేస్తుంటారు. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజానికి ఏకాదశి ఉపవాసం అనేది చాలా మంచిది. ఆ రోజున ఘన పదార్థాలు ఏమీ తినకుండా ఉపవాస దీక్షను చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఉపవాస విషయంలో అందరూ ఉపవాసం చేయాలా అంటే వాళ్ళ ఆరోగ్య స్థితిగతులను బట్టి, అలాగే అక్కడ ఉన్న పరిస్థితులని బట్టి ఉపవాసం అనేది చేయాలి. అలా అని ఏ దేవుడు కూడా కడుపు మార్చుకుని నన్ను పూజ చేయండి అని చెప్పలేదు. ఇవన్నీ కూడా మనం దేవుడికి దగ్గర అవ్వటానికి సాధనలు మాత్రమే. అది మనకి ఏ రకంగా అనుకూలిస్తుందో అలాగే అనుకూలంగా చేయించుకోవాలి తప్ప ఇలాగే చేయాలి అని ఏ పురాణము రాసిపెట్టలేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏకాదశి రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాన్ని తినకండి. అన్నపు మెతుకులో రాక్షసుడు ఇమిడి ఉంటారు. అందుకని ఆ రోజు అన్నాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలి. అన్నం వండింది చాలా చెడు అని చెప్పొచ్చు. మరి అన్నం బదులు ఏం తీసుకోవాలి అనే విషయానికి వస్తే అన్నంతో పాటు తీసుకోకూడనిది కూడా మరొకటి ఉంది. అది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా అన్నానికి బదులు మనం పండ్లు, పళ్ళ రసాలు, లేకపోతే ఏదైనా పులగం లాంటిది అంటే పెసరపప్పుతో చేసినవి తినొచ్చు. కానీ అన్నంతో పాటు తినకూడనిది ఏంటి అంటే ఎక్కువగా ఉండే ఉప్పు, కారం, నూనె పదార్థాలను కలిసి ఉన్న ఆహార పదార్థాలని దూరం పెట్టాలి. దాని బదులు చక్కగా ప్రకృతి సిద్ధమైన పళ్ళను తీసుకోవాలి. పాలు మరియు ఇతర జావ పదార్థాలు కూడా తీసుకోవచ్చు. అంటే సగ్గుబియ్యం కిచిడి, సగ్గుబియ్యం జావ, లేదు అంటే పెసరపప్పు కిచిడి ఇలాంటివి తీసుకోవచ్చు. ఎక్కువగా బాగా వేపుడు కూరలని, కారం, ఉప్పు లాంటివి ఎక్కువగా తట్టించి మాంసాహారం లేదా ఇతరితర వెజ్ ఆహారమైనా సరే, శాకాహారమైనా సరే తీసుకోకూడదు. ఇది ఈ పాప విమోచన ఏకాదశి రోజున ఖచ్చితంగా చేయాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మార్చి 31వ తారీఖున పాప విమోచన ఏకాదశి అంటారు. అంటే ఈ ఏకాదశి మనం తెలుసో తెలియకో చేసిన పాపాలను విమోచనంగా చేస్తుంది. అంటే మనం ఆ పాప విమోచన అవ్వటానికి ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మనకి ఉపకరిస్తాడు. అందుకనే అన్ని ఏకాదశుల కన్నా ఈ ఏకాదశి చాలా శ్రేష్టమైనది, చాలా విశిష్టతమైనది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.